ప్రైజ్లాడండి. రాజుల నిమిత్తం ప్రవీణ్ అన్న ప్రవచనం మాకు పలికితే అది అర్థమైపోయింది. ఆ అన్నే కాదు, ఇంకా నలుగురు ముగ్గురు పలికారండి. వాళ్ళు పలికిన వాకులన్నీ అర్థమైపోయినాయి అని ఇంకా చాలామంది వీడియోలు పెడుతున్నారు. అన్నోళ్ళు బెదర్సే పెడుతున్నారు. కానీ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క సందర్భంలో దేవుడు వాకుల ప్రకారం వాకులు ఉన్నవి కదండి. నినివే పట్టణాన్ని నాశనం చేస్తానన్నాడు, నాశనం చేయలే. అలాగని అబద్ధ ప్రవర్త ఏమన్నా అబద్ధికుడా? కాదు కదా. ఒకవేళ వీళ్ళు క్షమించమని హృదయంలో మేము ఈసారి తప్పు చేసామయ్యా, అంతకుముందు ఇప్పుడు తప్పు చేయకుండా ప్రజల పట్ల శుద్ధ హృదయంతో కార్యాలు చేస్తాము, మేము ఇచ్చిన మాట ప్రకారం మేము నెరవేరుస్తాము అని ఒకవేళ వాళ్ళు మనసులో ధ్యానం చేసుకున్న దేవుడి పట్ల ఉద్దేశం కలిగి దేవుణ్ణి ఆరాధించే మనసు కలిగి అట్లా ఆలోచన వాళ్ళు హృదయంలో చేసుకున్న దేవుడు ఆ ఆలోచన చూసి ఒకవేళ చూద్దామని ఒకవేళ ఒక్క నిమిషంలో తిప్పివేశాడేమో, అది నువ్వు నేను చెప్పలేము కదా. అంతలోకే అబద్ధికులు వీళ్ళు అబద్ధ ప్రవర్తనలోనే నువ్వెలా నిందలేస్తావన్నా నీ సహోదరుడి మీద మీరు ఎలా నిందల మోపుతారండి. సమయలు గ్రంథం కానుంచి, రాజుల గ్రంథం కానుంచి, దానియేలు గ్రంథం దాకా రాజుల నిమిత్తం లేదా? రాజుల ప్రవచనం వాకులు పలకలేదా? దావీదు మహారాజు కాదా? ఆయన ఏమన్నా యాజకుడా? కాదు కదా. ఆయన వాకులు పలకలేదా? వాళ్ళ కూటమే వచ్చిద్దని కొంతమంది చెప్పారు. వాళ్ళు యాజకులు కాకపోయినా వాళ్ళు వాకులు పలుకుతారా అని అంటున్నారు అన్న కొంతమంది చెప్తున్నారు. అన్న ఎలా అంటారన్న మాట? యాజకులు నోటనే కాదండి, రాజుల నోట కూడా దేవుడు వాకులు పలికిస్తాడండి. పలికించడండి? దేవుడి పేరేపంతో వాళ్ళు పలకరా? పలుకుతారండి. దేవుడే అలాంటి హృదయాన్ని ఆ క్షణంలో ఆ సమయంలో దేవుడు పలికిస్తాడు మాట. రాజుల నోట కూడా, యాజకుల నోటనే కాదు రాజుల నోట కూడా పలుకుతారు వాకులు. లేఖనం ప్రకారమే ఉంది అది. ఎలా నిందలేస్తారు, ఎలా అబద్ధికులుగా వాళ్ళని పోలుస్తారు? వాళ్ళ సంఘం కాదండి నాది. అయినా నీ సహోదరుడి మీద నువ్వు నిందెలా మోపుతూ వాక్యానుసారంగా అన్ని రకాలుగా ఉన్నాయి. ఏ తలంతులో ఉండేవాళ్ళు ఆ తలంతులో ఉంటారు. వాళ్ళకి ఆ తలంతు ఇచ్చాడు. ఈయన ఓడిపోయినంత మాత్రాన వాకులు అర్థం కాలేదండి. ఇప్పుడు స్త్రీలందరూ వచ్చి మరి రోడ్డు ఎక్కుతున్నారు, మేము ఖచ్చితంగా జగన్గా వేసాం, మా ఓట్లన్నీ ఏమైనాయి అని. మళ్ళీ రిప్లై పెడితే ఖచ్చితంగా జగన్ వస్తాడు. మరి దానికి ఏమంటావండి? దేవుడు వాకి అర్థమని నువ్వు ఎలా చెప్తావు? ఏమో మోసంతో గెలిచారేమో, మోసపోయారేమో, మోసగించబడ్డారేమో, ఏం జరిగిందో లోటుపాటులు ఏం జరిగినాయో ఎన్నికల్లో నీకేం తెలుసు? ఎన్నికల్లో సంబంధించి ఎన్నెన్నో ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. అవన్నీ వాక్యానుసారంగా నువ్వు ఎలా పోలుస్తావన్నా, నీ సహోదరుల మీద నిందెలా వేస్తావన్నా వాళ్ళు చెప్పింది అర్థం ఎలా అవుతుంది? కానే కాదండి. ఏమో ఒకవేళ జగన్కి ఏమన్నా మోసం జరగబోతుందేమో, ఆయన ప్రాణహాని జరగబోతుందేమో, ఆ ప్రాణహాని నుంచి తప్పించడానికి ఇదే కారణమేమో, ఇలా తప్పిస్తేనే ఆయన బతికి ఉంటాడేమో తెలియదు కదా. అందు నిమిత్తం ఏమన్నా తప్పించాడు దేవుడు? లేదా కూటమి కలిస్తేనే, లేకుంటే దేవుడు రాక సమీపం అయిద్దేమో. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న నాశనకరం, మరి అన్ని దేశాల్లో జరుగుతున్న నాశనకరం చూస్తానే ఉన్నారుగా, అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న నాశనకరం. ఆంధ్రాలో ఇది మొదలైతేనే దేవుడు వస్తాడేమో. ఆయన ఏ క్షణంలో వస్తానో చెప్పలేదు అన్నాడు. రెప్పపాటులో వస్తాడు దేవుడు, క్షణంలో వచ్చేస్తాడు. దానికి నీ సహోదరుల మీద నిందెలా వేస్తారన్న? వాకుల ప్రకారం, వాక్యం ప్రకారం పరు విధాలా ఉంది. అన్ని రకాలుగా ఏ సమయంలో ఏ సందర్భంలో వాకులు పలకవలసి ఉన్నదా అవి ఉన్నాయండి. కానీ వాళ్ళు చెప్పింది అర్థం కాదండి. మోసంతో గెలిచారేమో తెలియదు నీకు నాకు. ఇప్పుడు అన్ని పైకి అబద్ధం ఎప్పుడు కూడా దాగి ఉండదండి, ఖచ్చితంగా బయలుపరచబడుతుంది, బయటకు వచ్చిద్ది. ఇంక అంతే. మంచి ఫలాలు పెట్టిన పెళ్ళి విందుకు పిలిచిన వ్యక్తి మంచి ఫలాలు పెట్టాడండి. ఆ ఫలాలను తీసి పక్కన పడేసి తినసౌక్యమ కాని ఫలాలు ఇంకొక వ్యక్తి తయారు చేసి పెట్టబోతున్నాడు. అది నా కల భావన. చెప్పగలవా? భూమి మీదకి జలం 7 రోజుల్లో రప్పిస్తానండు. 7 రోజులకు అర్థమైందో చెప్పగలవా? నాకు వచ్చిన భావనలు కూడా కొన్ని ఉన్నాయి, చెప్పగలవా? సమాధుల్లో గుంట లేసే వాళ్ళు సమయం ఆసన్నమై ఉండదన్నాడు. మరి దానికి చెప్పండి. ఏమో ఇలా జరిగితేనే ఆయన వస్తడేమో త్వరగా, చెప్పలేం కదా. అలాగని నీ సేవకులు, నీ సహోదరులు అబద్ధికులు కారండి. లేఖనాల ప్రకారం అన్ని రకాలుగా ఉన్నవి. ఒక్క క్షణం రెప్పపాటులో వాళ్ళు మారు మనసు పొందినా దేవుడు క్షమిస్తాడు, తిప్పేస్తాడు, అంతే.